మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ఒక దరిద్రుడు తెలంగాణ రాష్ట్రానికి అష్టదరిద్రంగా పట్టుకున్న సీఎం అని చెప్పుకుంటుండు సిగ్గులేక ఆ దరిద్రుని బొమ్మ దిష్టిదాలు కట్టడం కూడా మాకు కూడా అవమానమే. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నిశలు కొట్లాడి ఈ తెలంగాణని సస్యశ్యామలంగా ఉంచడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి అని చూడకుండా కుక్క మరిగినట్టు ఆ కుక్క తిట్లతోనే రాజ్యానికి వచ్చినావు, రాజ్యానికి అధికారం పొందినావు, ఆ కుక్క తిట్లతోనే రాజ్యం పొందాం అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎన్ని తిట్టినవో వేల మార్లు తిప్పి ఆడోళ్ళు కూడా మొగోళ్ళ భాషలో చెప్పుకోలేని సిగ్గులేని భాషలో తిడుతూ ఉన్నారు. నీకు చేతనైతే ప్రజాసేవ చేయడానికి వచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేసాను ప్రయత్నం చేస్తావని చెప్పు. నువ్వు అప్పులు తీసుకొచ్చేసి నీ జేబులు నింపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. 1,50,000 కోట్లు సంవత్సరం 4 నెలలు కూడా రాలేదు, 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చినావు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలకు పెట్టిన ఆకాంక్షలు నెరవేర్చమని చెప్పు. ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుని పట్టుకొని నిన్ను స్ట్రెచ్చర్ ఎక్కిస్తాం, నీ సాగు చూడడానికి చెప్పినాం, నీ కొడుకుని బొమ్మ పెట్టడానికి కాదు స్థలం పెట్టిండు సెక్రటరీ ముందట, సిగ్గుచరం ఉందా నీకని అడుగుతా ఉన్నాం. నిన్ను అంటున్నామా 6 పథకాలు అమలు చేయలేదు, నా కొడుక సాగు నా కొడుకు అని నిన్ను అంటున్నామా? నేను అనం, ఎందుకంటే సీఎం కాబట్టి. నువ్వు రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు, కరెంట్ ఇస్తా అని చెప్పినావు, సావడం ఉండకూడదు అని నిన్ను అంటున్నామా? మేము అనం నిన్ను, ఎందుకంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆత్మాభిమానం ఉంది. సస్సే ఆ కుక్క సాగు వెడదావాలా దేవుడు అడ్రస్ పెట్టిన రాస్తాడు. నువ్వు అంటే చచ్చిటోళ్ళు కాదు, నువ్వు అంటే బతికిటోళ్ళు కాదు. నీకు సిగ్గు శరం ఉంటే, నీకు సిగ్గు శరము మానం ఇజ్జత్ ఏమని ఉంటే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టు. ఇలా పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు గుండెలు బాధలు చేసుకుంటా ఉన్నారు. నా కొడుక నేను సావని మేము అంటున్నామా? మేము అనం, ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు మాకు కేసీఆర్ గారు ఆ బుద్ధి మాకు ఇయ్యలే, మేము మంచిగా ఉంటాం కాబట్టి నిన్ను సావమని అనం. నీకు అది రాసి పెట్టి ఉంటే ఏం రైతులో నీకు అవుతుంది. మాకు దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండో, నీకు ఇంకిన్ని అకృత్యాలు మేము చూసేది ఉందో, ఆ దేవుడు ఎన్ని చూపించడో మాకు ఇంకా చూసేది ఉందో మాకు తెలియదు. కానీ నువ్వు దయచేసి కేసీఆర్ గారి మీద ఇట్లా అవాకులు చెవాకులు మాట్లాడితే తెలంగాణ యువత ఇంకేమో నిద్రపోలేదు. పోనీ రాష్ట్రం వచ్చింది, పరిపాలన నడుస్తుంది అనుకుంటాం, కానీ మరో పోరాటానికి కూడా సిద్ధం. ఖచ్చితంగా బిడ్డ నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు హామీలు అమలుచు దమ్ముంటే. ఇదే విధంగా రేపు నుంచి ప్రభుత్వ పరంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము విరోధం తెలుపుతాం. మేము పోరాటానికి మల్కాజిగిరి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.